టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందింది. గంటా రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చాలా కాలం క్రితమే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల ముందు గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలపడం చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్. మూర్తి, ఈ ఎన్నికలకు సంబంధించి కూడా వ్యూహాత్మకంగానే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు రెండు ఏళ్ళు అవుతుంది ఆ గంటా శ్రీనివాస్ కూడా రాజీనామా చేసి ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సంబంధించి కూడా ఆయన అందులో భాగంగానే ఎమ్మెల్యే పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. అయితే కొంత టీడీపీకి అప్పట్లో కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే పరిరక్షణకు సంబంధించి కూడా వైజాగ్ స్టీల్ పరిరక్షణకు సంబంధించి కూడా తాను ముందుంటానంటూ కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే కావడంతో ఆయన రాజీనామా చేశారు. అయితే తర్వాత స్పీకర్ను కూడా తమ రాజీనామాని ఆమోదించాలని కూడా కోరారు. అయినప్పటికీ కూడా దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజీనామా ఆమోదించడం అనేది కూడా స్పీకర్ చాలా వ్యూహాత్మకంగానే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే మార్చిలో కూడా రాజ్యసభకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా 58 ఖాళీలు అయితే అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా 3 రాజ్యసభ ఖాళీలు అయితే అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టీడీపీ నుంచి సీఎం రమేష్ కావచ్చు, బీజేపీ నుంచి సీఎం రమేష్, అలాగే టీడీపీ నుంచి కనకమెడల, వైసీపీ నుంచి కూడా ఒక రాజ్యసభ సీట్ అయితే ఖాళీ అవుతుంది. ఇందులో భాగంగానే మళ్ళీ 3 సీట్లు ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం చూసుకుంటే వైసీపీకి సంబంధించి ఈ 3 రాజ్యసభ స్థానాలు అయితే కైవసం చేసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగానే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలోనే ఉండవల శ్రీదేవి కావచ్చు, మేకపాటి లాంటి వాళ్ళు కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అలాగే మొన్న జరిగిన ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో కూడా ఒక టీచర్ ఎమ్మెల్సీని కూడా అటు టీడీపీ అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా వ్యూహాత్మకంగానే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అటు వైసీపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 3 రాజ్యసభ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అటు వైవి సుబ్బారెడ్డితో పాటు గొల్లా బాబురావు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, అలాగే జంగలపల్లి శ్రీనివాస్ బలిజ సామాజిక వర్గానికి సంబంధించి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే 3 రాజ్యసభ అభ్యర్థులు కూడా అటు వైసీపీ ప్రకటించింది. 3 స్థానాలు కూడా రాజ్యసభకి 3 స్థానాలు కూడా వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మార్పు, అభ్యర్థుల మార్పు అనేది వైసీపీ ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఇప్పటికే దాదాపు 58 అసెంబ్లీ స్థానాల్లో కూడా అభ్యర్థులను అయితే మార్పులు చేర్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి వ్యతిరేకతగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే రేపు బలం లేకపోయినప్పటికి కూడా టీడీపీకి తరపున కూడా ఒక అభ్యర్థి నిలబెడితే అసంతృప్తులు మొత్తం కూడా పూర్తిగా కూడా అటు టీడీపీకి ఓటేసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన సంఖ్యాబలాన్ని తగ్గించే విధంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు టీడీపీకి సంబంధించిన గంట రాజీనామా అయితే ఆమోదించారు. అంతేకాకుండా టీడీపీకి సంబంధించిన కొంతమంది వైసీపీలో జాయిన్ అయ్యారు. అలాగే వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఈ మధ్య టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు. వీళ్ళు ఏ సందర్భంలో పార్టీ మారాల్సి వచ్చిందంటూ కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళకి నోటీసులు కూడా పంపించినట్టుగా సమాచారం అందుతుంది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో స్పీకర్ అయితే మిగతా ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గానే అటు టీడీపీకి సంబంధించి వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా పార్టీ మారడంతో వాళ్ళని వెంటనే కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా టీడీపీ అలాగే వైసీపీకి సంబంధించిన నేతలు కూడా అసెంబ్లీని స్పీకర్ను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మిగతా ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే గంటా రాజీనామా అనేది కూడా ఒక వ్యూహాత్మకంగా జరిగింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా టీడీపీ సంఖ్యాబలం తగ్గించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.